వారు ఒక ప్రతిమను పెట్టారు. ఆ ప్రతిమకు మొక్కమన్నారు. వీళ్ళన్నారు, మేము మ్రొక్కము. మా దేవుడు మా దేవుడు రక్షించనను, రక్షింపకపోయినను. ఎంత ధైర్యంగా చెప్పారు. వారు చెరగుని తీసుకుని పోబడ్డారు. వారు వాళ్ళ యొక్క రాజు యొక్క ఆస్థానంలో పనిచేస్తూ ఉన్నారు. ఇంత ధైర్యంగా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే రాజు మాట వినలేదని చెప్పి వారిని ఏం చేశారు? మండుచున్న అగ్నిగుండములో పడవేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ముగ్గురిని కూడా అగ్నిగుండములో పడవేశారు. చూసారా? దేవుని వాక్యం చెప్తుంది, అగ్ని జ్వాలలలోను వెళ్ళినప్పటికీ కూడా ఆ జ్వాలలు నిన్ను కాల్చవు. నదులలో పడి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీరు నీ మీద పొర్లి పారవు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రేమైనటువంటి వారులారా, ముగ్గురితో పాటు నాలుగవ వ్యక్తి కూడా అక్కడ ఉండి వారిని రక్షించినటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి వారులారా, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే నిన్ను ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నిన్ను తప్పించగలడు, నిన్ను విడిపించగలడు. ప్రేమైనటువంటి వారులారా, మనం ఆలోచించాలి. దేవుడు చెప్పాడు ఏమని? ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు కృమ్మరిస్తాను అని చెప్పాడు. కరువులో కూడా నిజంగా కాకుల ద్వారా రొట్టెలు, మాంసాన్ని పంపించి దేవుని సేవకుల్ని పోషించాడు. సారెపతు విధవరాలింటిలో ఒకే ఒక్క అప్పం ఉన్నటువంటి ఆ ఇంటిలో ఆ అప్పము కొంత పిండి కొంత నూనె ఉంది అని ఆమె చెప్పినప్పుడు మొదటి అప్పము తీసుకుని రమ్మని దైవ సేవకుడు చెప్పినప్పుడు మొదటి అప్పము తీసుకుని ఇచ్చారు. తర్వాత బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. దేవుని సేవకు ఇచ్చినటువంటి కుటుంబాలు దీవించబడతాయి. దేవుని సేవకు ఇచ్చినటువంటి కుటుంబాలు వర్ధిల్లుతాయి, ఆశీర్వదించబడతాయి. కరువు కాలమంతా కూడా దీవించబడ్డారు. వారు మాత్రమే కాదు, ఒక దైవ సేవకుని పోషించేటటువంటి పరిస్థితిని కూడా దేవుడు అక్కడ సహాయం చేశాడు. ఎందుకంటే వారు కరువులో ఒకే ఒక్క అప్పం తను తన బిడ్డ తిని చనిపోవాలనుకున్నారు. కానీ మేము తినకపోయినా పర్వాలేదు, దేవుని సేవకునికి ఇవ్వాలి అని దేవుని సేవకుని చేతిలో పెట్టినప్పుడు నిండారుగా దీవించబడ్డారు. కరువులో కూడా దీవించబడ్డారు. ఎంత గొప్ప ఆశ్చర్యకరం! నీ జీవితంలో కూడా ఇక ఈ రోజు లేదు అనుకుని నీవు అనుకునే సమయానికి ఏదో ఒక రకంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజు ఇదిగో గ్యాస్ లేదు, బియ్యము లేవు, లేకపోతే ఇంకొకటి లేదు అని నీవు అనుకునే సమయానికి ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేస్తాడు.